ఓం శ్రీ మాత్రే నమ. 627వ నామము త్రిజగద్వంద్య. ఓం త్రిజగద్వంద్యాయ నమ. మూడు లోకాల చేత అంటే మూడు లోకాల్లో ఉన్నటువంటి వాసుల చేత నమస్కరింపదగిన తల్లి. అంటే మూడు లోకాల్లోనూ ఉండేటువంటి వాళ్ళందరి చేత నమస్కరించబడుతున్న తల్లి, ఆరాధించబడుతున్న తల్లి అని మనకి ఈ నామం ద్వారా తెలియజేస్తున్నారు. మధ్య హృదయం, నెటలం మధ్య, శిరో మధ్య అంటే హృదయ మధ్యంలో ఆరాధించవచ్చు. మరి నెటలం అంటే భ్రూమధ్యం, అక్కడ ఆరాధించవచ్చు. శిరో మధ్య అంటే సహస్రారము. అలా సూర్యుడు, అగ్ని, చంద్రుడు ఈ స్థానాల్లో ఉన్నటువంటి తల్లి రవి ప్రఖ్య అని నామం మనం తెలుసుకున్నాం. ఇంద్రధను ప్రభ, చంద్రనిభ, ఇట్లా అన్నీ మూడు స్థానముల యందు ఆరాధించబడేటువంటి తల్లి. అలా ఈ మూడిటి యందు కూడా ఆరాధించబడుతున్నటువంటి తల్లి సూర్య, చంద్ర, అగ్నులు ఆ స్థానాలకి. సూర్యుడు, వీళ్ళు లేని జగత్తు లేదు. అలాగే ఆ వీళ్ళ వెలుగే జగత్తంతటిని ప్రకాశింపచేస్తుంది. ఆ వెలుగు అంటేనే జ్ఞానము. వెలుగు అంటేనే జ్ఞానము. అంటే ఎందుకు జ్ఞానము అంటే వెలుగులో ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటాం. చీకట్లో ఉన్నదేమో కనపడదు, లేని దాన్ని ఆపాదించుకుంటాం. దీనికే మరి చీకట్లో ఉన్న తాడుని చూసి పాము అని భ్రమపడతాం. ఆ చివర కనపడితే తోక అనుకుంటాం, ఈ చివర కనపడితే తల అనుకుంటాం. భయభ్రాంతులకి లోనవుతాం. అదే లైట్ వేసుకుంటే ఆ క్షణంలో భయము, భ్రాంతి అన్నీ పోతాయి. ఆనందము, ఆశ్చర్యము. ఎంత భయపడ్డామా ఈ చీకట్లో, అనవసరంగా అపార్థం చేసుకున్నాం, లేనిదాన్ని ఊహించుకొని భయభ్రాంతులకి గురయ్యాము. ఉన్నదాన్ని తెలుసుకోలేకపోయాము. ఉన్నదేంటి అక్కడ? తాడు. ఆ తాడు మనకి అంటే మనకి కనపడక ముందు ఉన్నది అదే, మనం చీకట్లో చూసినప్పుడు అదే, తర్వాత లైట్ వేసి చూసినప్పుడు ఉన్నది తాడే. కానీ మధ్యలో రాధాకృష్ణ వయ్యను మూడు కాలముల యందు ఉన్నదేదో అదే నిత్యము. అంటే తాడే నిత్యమా అంటే ఇక్కడ మనము ఉదాహరణ చెప్పుకున్నప్పుడు తాడు నిత్యమే. ఎందుకంటే ముందున్నది అదే, చీకట్లో చూసింది అదే, వెలుతురులో చూసింది అదే. కానీ మధ్యలో చీకట్లో లేని పాముని మనము ఆపాదించుకుని భ్రమపడి భయభ్రాంతులకి, దుఃఖానికి గురయ్యాము. అలాగే ముందు ఉన్నది పరమాత్మే, మధ్యలో ఉన్నది పరమాత్మే, తర్వాత ఉన్నది పరమాత్మే, అంతటా నిండి ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మని తెలుసుకోలేక అజ్ఞానం అనే చీకట్లో ఈ శరీరమే శాశ్వతమని, జగత్తే శాశ్వతమని, విషయానందమే శాశ్వతమనే భ్రమలో పడి ఆ భ్రమకి మరి ఆ క్షణికానందాలైనటువంటి విషయానందాల్ని శాశ్వతానందాలు అనుకుని వాటి కోసం అర్రులు చాచి, వాటి కోసం ఇంద్రియాలు బహిర్ముఖమయ్యి వాటిని తీసుకుని తర్వాత క్షణికానందము అంటే ఒక్క క్షణం ఆనందము, ఆ తర్వాత దుఃఖము, బాధ దాని వెనక నీడల్లాగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఇవన్నిటికీ కారణం ఏంటి? అజ్ఞానము. అజ్ఞానం అంటే చీకటి. చీకటిలో లేని ఈ అసత్తుని సత్తుగా అనుకుందాం. అంటే లేనిదాన్ని ఉన్నదనుకుని భ్రమపడి ఇన్నిటికీ కారణము, ఇన్ని బాధలకి కారణమవుతున్నాం. అదే జ్ఞానముతో విచారణ చేసుకుంటే ఉండేదేది, పోయేదేది, ఉన్నదేది, లేనిదేది, అసలు ఉన్న దాంట్లో చైతన్యంగా ఉన్నదేది, అంతటా నిండి ఉన్నదేది, మరి పోయేదేది. అంటే పోయేదేది అంటే మనకి కనపడేటువంటి
జగత్తు నామరూపాలన్నీ పోయేవి అనేది ఒక్క మాటలో అర్థము, దాని సమాధానం వస్తుంది. ఉండేవేవి అంటే నామరూపాలకు అతీతంగా ఉన్నది సత్యము. నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తంతా కూడా అసత్యము అనేటువంటి జ్ఞానము కలిగిన తర్వాత ఈ అసత్యమైనటువంటి దాని యందు భ్రమని, ఈ బ్రహ్మానందాన్ని వదిలి అసత్యమైనటువంటి బ్రహ్మానందానికి మార్గం వెతుక్కుని ఆ మార్గం గుండా పయనించి ఆ బ్రహ్మానందాన్ని పొందటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అటువంటి త్రిజగద్వంద్య అమ్మ మూడు లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరి చేత కూడా పూజింపబడుతోంది, ఆరాధింపబడుతోంది తల్లి. అలా ఈ మూడు శరీరాలు, నిన్న ఏం చెప్పారు, మూడు శరీరాలను దాటినది. ఈ మూడు శరీరాలలో చైతన్యంగా ఉన్నది ఒక్క చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, అమ్మ యొక్క చైతన్యము అని తెలుసుకోవటమే జ్ఞానము. అప్పుడు మూడు పోయి ఒక్కటే మిగులుతుంది. ఏం మిగులుతుంది? అన్నిటిలో ఉన్నది ఒకటే చైతన్యము. ఆ చైతన్యం ఒక్కటే మిగిలినప్పుడు, ఆ చైతన్యం మీదే దృష్టి పడినప్పుడు, ఆ చైతన్యమునే ఆరాధిస్తున్నప్పుడు ఇంకా అదే చైతన్యము, అదే బ్రహ్మ స్థితి, అదే ఆత్మస్థితి, అదే పరబ్రహ్మ స్వరూపము. అటువంటి స్థితికి వెళ్ళాలి అంటే అంతటా నిండి ఉన్నటువంటి చైతన్యాన్ని ఆరాధించాలి. ఆరాధించాలంటే ప్రతిదాన్ని పట్టుకుని పూజ చేయాలా? పొద్దుస్తమానం ఇదే పని ఎలా చేస్తాం ఏమిటి అని మనకి సందేహం కలుగుతుంది. ఆరాధించాలి, పూజించాలి, ధ్యానించాలి అంటే కళ్ళు మూసుకుని పొద్దుస్నానం కూర్చొని ధ్యానం చేస్తే మనకు జరుగుతుందా? పూజ అంటే పొద్దుస్నానం పూజ చేస్తామా? ఇవన్నీ మనకి సందేహాలు వస్తాయి. పూజన్నా, ఆరాధనన్నా, ధ్యానమన్నా అన్నిటి నిండా నిండి ఉన్నటువంటి చైతన్యాన్ని చక్కగా మన దృష్టిలో ఉంచుకోవటమే వీటన్నిటికీ అర్థము. ఎందుకంటే పూజ అయినా అదే, ధ్యానమైనా అదే, ధ్యాస అయినా అదే, మరి ఆరాధన అయినా అదే, అన్నీ అదే. ఎందుకంటే ప్రతి దానిలోనూ, ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని, అమ్మ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. అప్పుడు మనిషిగా చూసినప్పుడు, నామరూపాలతో చూసినప్పుడు వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు మనకి రాగమో ద్వేషమో వస్తుంది. ఆ రెండిటికి మనము గురైనప్పుడు మనకే నష్టం వస్తుంది. అందుకని ఎందుకంటే రాగద్వేషాలకి గురైనప్పుడు శారీరకంగా క్షీణించిపోతాడు, ఆధ్యాత్మికంగా అడుగంటిపోతాడు. అందుకని ఆ రాగద్వేషాలు రాకుండా ఉండాలి అంటే అంతటా నిండి ఉన్నటువంటి ప్రేమైక మూర్తి అమ్మ చైతన్యము, అంతటా నిండి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ రాగము ఉండదు, ద్వేషము ఉండదు, సమస్థితి రావాలి, ఉండాలి అని అంటున్నారు కదా. అప్పుడు హెచ్చుతగ్గులకి సమానంగా ఉండగలుగుతాడు. అంటే మానాలు లెక్కలోకి రావు, మరి సుఖదుఖాలు లెక్కలోకి రావు. అప్పుడు సమస్థితిలో ఉండగలుగుతాడు. అంత దృష్టిని, అంత లోతుగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, అమ్మ చైతన్యాన్నే అణువున అడుగడుగున చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆత్మ స్థితికి వెళ్తాడు, ఆనందాన్నే పొందుతాడు. కానీ దుఃఖం అనేది లేదు. మరి మనము ఎంత దుఃఖంలో, ఎంత బాధలో ఉన్నా భగవంతుడి దగ్గరికి, గుడిలోకి వెళ్ళి భగవంతుడిని చూసి నమస్కారం చేసుకున్నప్పుడు ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఒక్క క్షణం ఇవన్నీ గుర్తురావు. ఆ తర్వాత 100 కోరికలన్నీ గుర్తొస్తాయి. కానీ భగవంతుణ్ణి చూసిన క్షణం మనకి ఆనందంగా, చక్కగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనస్సు అనేక ఆలోచనలకు పోయి అనేక కోరికల్ని ఏకరువు పెడుతుంది భగవంతుడికి. ఈ లిస్టులన్నీ చూసి భగవంతుడు నవ్వుకుంటాడు.
అలాగే ఒకసారి ఒక విద్యార్థి నేను పాస్ అయితే చక్కెర పొంగలి చేసి నైవేద్యం పెడతాను అన్నాడంట. ఆ చక్కెర పొంగలి నైవేద్యం పెడతానని అనుకున్నాడు, నమస్కారం చేసుకున్నాడు, వెళ్ళాడు, పరీక్ష బ్రహ్మాండంగా రాశాడు. పరీక్ష బాగా రాసి తర్వాత ఏం చేశాడు, అంతా అయిపోయింది, టైం ఉంది. టైం ఉంటే ఒక పేపర్ తీసుకున్నాడు. అంతకుముందు ఈ చక్కెర పొంగలని అనుకున్నాడు కదా, ఆ చక్కెర పొంగలికి కావాల్సినవన్నీ దాని మీద రాశాడు. రాసి మళ్ళీ ఇది లేకపోతే ఏమైంది, అది లేకపోతే ఏమైంది అని ఒక్కోటి, జీడిపప్పు లేకపోతే ఏమైంది, నెయ్యి లేకపోతే ఏమైంది అనుకుంటూ, ఏ దేవుడు తిండా అట్లా ఉంటే ఇట్లా ఉంటే అని ఒక్కోటి ఇవన్నీ రాసుకుని అమ్మో ఎంత అవుతుందా అనుకున్నాడు. తర్వాత ఒక్కోటి కొట్టేస్తూ వస్తున్నాడు. వచ్చి చివరికి అప్పుడు టైం అయింది, పరీక్ష పేపర్ ఇచ్చి వచ్చాడు. వచ్చి యువతల వచ్చి చూసుకుంటే వీడు చక్కెర పొంగలని లిస్టు రాశాడు కదా, కొట్టేశాడు కదా, ఆ పేపర్ ఇచ్చి చక్కగా సమాధానాలు రాసిన పేపర్ అంతా తెచ్చుకున్నాడు. అంటే వాడు చేసిన ఫలితానికి, భావానికి ముందు భక్తి భావంతో అనుకున్నాడు, దాని ఫలితాన్ని భగవంతుడు చూపించాడు. తర్వాత స్వార్థ భావంతో భగవంతుడికి ఇది అవసరమా, ఇంత పెట్టాలా, నేను బాగా రాసేసే కదా అనుకున్నాడు. దాంతో ఆ స్వార్థము, ఆ భక్తి భావం తగ్గిపోయింది. రాసేశాడు కదా, ఇది నా ప్రతాపం అనుకున్నాడు. ఇప్పుడు అంతకుముందేమో భగవంతుడి మీద భారం వేశాడు, బాగా రాయించాడు. ఇప్పుడు రాసేసిన తర్వాత ఇంక అయిపోయింది కదా, అది ఇదంతా లిస్ట్ రాసుకున్నాడు, ఇదంతా కొట్టేశాడు, ఇదంతా నా ప్రతాపం అనుకున్నాడు. చక్కగా చక్కెర పొంగలి పేపర్ మాస్టర్కి ఇచ్చాడు. తను చక్కగా రాసుకున్న పేపర్ ఇంటికి తెచ్చుకున్నాడు. అది అలా ఉంటాయి అన్నమాట. అంటే భక్తి భావంలో ఉన్నటువంటి ఆనందము, క్షేమము అన్నీ ఇప్పుడు భక్తి భావంతో ఉంటే అన్నీ మీకు అందిస్తాను అంటాడే, అలాగే నన్ను నమ్ముకుంటే నేనే మిమ్మల్ని యోగక్షేమాలు చూస్తానని చెప్తాడు కదా. అది మనకి దాని మీద నమ్మకం ఉండాలి, చక్కగా దాన్ని అనుసరించాలి, భగవంతుడి మీద భారం వేయాలి. ఇవన్నీ అనిత్యాలనేటువంటి జ్ఞానం ఉండాలి. ఆ భగవతత్వం అంతటా నిండి ఉందని జ్ఞానము కలిగి ఆ భగవతత్వాన్ని దర్శనం చేసుకున్నట్టు ఎప్పుడు అనుక్షణము చేసుకుంటూ ఉన్నట్లయితే అంతా భగవంతుని మీద భారం వేసినప్పుడు అంతా భగవంతుడే చూసుకుంటాడు. అది తప్పకుండా ఆయన బాధ్యత వహిస్తాడు, అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు అని మనకి చక్కగా ఎన్నోసార్లు తెలియజేస్తున్నారు. అటువంటి తల్లి, అమ్మ అంటే చాలు ఆదరించే తల్లి, కరుణించే తల్లి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటి ఒక్క మాటని గుర్తుపెట్టుకుంటే అమ్మ వంక మనం చూస్తే చాలు. అమ్మ సర్వము, మన యోగక్షేమాలన్నీ అమ్మే చూసుకుంటుంది. అమ్మకి చెయ్యి అందిస్తే చాలు, చక్కగా అమ్మే తీసుకెళ్తుంది. అటువంటి త్రిజగద్వంద్య అయినటువంటి తల్లి మనకి పూజనీయురాలు. అటువంటి త్రిజగద్వంద్య మాతకి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.